శ్రీమాత్రే నమ. సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలన్నీ గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, నేను ఆర్థికంగా బాగుంటానా, సామాజికంగా బాగుంటానా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం జరుగుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, విదేశాలకు వెళ్తానా, ఆరోగ్యం బాగుంటుందా. తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది. ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది, మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి 9 పాదాలు, 9 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రం వారి పాదగుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది. సరే, ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే, మీ వృత్తి వ్యవహారాల్లో జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి, వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి. ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి, కాల్ చేయకండి. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, గొంతు వరకు నేను మునిగిపోయానండి, నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారమో ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి, కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు. ఒకటి. 2, మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి, పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి, మీ వృత్తిని నమ్మండి, మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి, మీ జీవితం బాగుపడుతుంది. జాతకం సపోర్ట్ మాత్రమే, నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కానీ ఆ రోడ్ని అయితే ఆపలేం భగవంతుడు. మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని, ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి. రైట్. ఈ యొక్క 12 రాసులు, 12 రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి వారికి జూలై నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. బృహస్పతి 2వ ఇంట్లో ఉన్నారు, శని కుంభంలో 11వ ఇంట్లో ఉన్నారు, సూర్యుడు 3వ ఇంట్లో ఉన్నారు, 12వ ఇంట్లో కుజుడు ఉన్నారు. మేషరాశి వారికి ఈ నెల ధన ప్రవాహం పెరుగుతుంది, కుటుంబంలో శుభ ఖర్చులు జరుగుతుంది, కొందరికి కొత్త వాహనం కొనే కోరిక ఉంటుంది. ఆర్థికంగా నెల హెచ్చు తగ్గులు ఉన్నా దాన్ని మీరు స్థిరపరచుకుంటారు. తిరోగమన శని మీ 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆదాయం చాలా పెరుగుతుందండి. ఆదాయాన్ని రోజు రోజుకి పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నం చేస్తేనే, మరి మీరు దీన్ని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. వ్యాపారం, మరి వ్యాపారంలో మీరు ఆశించిన లాభం పొందుతారు. డెబిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డెట్స్, క్రెడిట్స్ అంతా కూడాను బ్యాంక్ రుణాలు కానీ, చిట్ ఫండ్స్ కానీ, ఎవరి దగ్గర చేబదులు తెచ్చుకున్నాను ఇవ్వడానికి అలవాటు చేసుకుంటే రావడం మొదలు పెడుతుందండి. పోటీ పరీక్షల్లో బాగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మీరు ఎంచుకోవాల్సి అనుకున్నటువంటి యూనివర్సిటీని చక్కగా ఎంచుకునే అవకాశాలు చాలా బాగుంటుంది. మీ తండ్రితో ఏదైనా విభేదాలున్నా, అన్నదమ్ములతో విభేదాలున్నా కూర్చొని డిస్కస్ చేసి వారికి ఒక క్షమాపణ అడగడంలో తప్పు లేదు. పితృ సంబంధిత వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అయితే పొందాలి. కుటుంబ జీవిత భాగస్వామి ఆలోచనలు ప్రవర్తించడం మంచిది. పిల్లలకి ఎప్పుడైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పిస్తే వారిని కూడా సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి. మౌలిక వసతులు, ఇంటికి కావలసినటువంటి వాస్తు రిపేర్ కానీ, లేదా ఫర్నిచర్సింగ్ చేయడం, ఇవన్నీ మీరు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల నుండి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరీమణితో ప్రేమగా, మద్దతుగా మాట్లాడండి. మీ ఉద్యోగం చేసే కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఉద్యోగుల యొక్క సహకారం చాలా పెరుగుతుంది, ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ నిర్వహణలో ఉన్న స్త్రీలు, వ్యాపారంలో ఉన్న స్త్రీలు, ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు చాలా రాణిస్తారు. మేషరాశి విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు. షేర్ మార్కెట్ ఈ నెల చాలా బాగుంటుందని చెప్పచ్చు. వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి సమయం. మీడియా, ఇంటర్నెట్ రంగం వారికి, టీవీ రంగం వారికి చాలా బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగం, ఉద్యోగం లేని వారికి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి. ఆరోగ్యం మిశ్రమంగా ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం మిశ్రమంగా ఉంది.
ఓకే. ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు జూలైలో 1, 4, 8 ఈ 3 రోజులు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4, 7, 9 ఈ నెల ఉంటుంది. ఇవన్నీ బాగున్నప్పుడు ఒక చిన్న బ్రేక్ కూడా ఉంటుంది. చంద్రాష్టమం జూలై 16/7/2024 7:52 ఉదయం నుండి 19/7/2024 3:25 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క సమయంలో వాహనం నడిపేటప్పుడు, ఎవరికైనా సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గం గణపతి నమః ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు పూజించాల్సినటువంటి దైవం అంటే సూర్య భగవానుడికి ప్రార్థన చేయండి. దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. తెల్లవారుజామున సూర్య భగవానుడికి లేచి నమస్కారం చేయండి. ఆయన ముందర కొంచెం యోగా చేయండి. ఓం భార్గవాయ నమః అని చెప్పండి. ఆదివారాలు ఏదైనా పరిహారం చేసుకుంటే ఏం చేసుకోవచ్చు అని అనుకుంటే, ఆదివారంలో సూర్యునికి ఎర్రని మాల ధరించి ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఈ మందారం పువ్వులు కానీ గన్నేరు పువ్వులు కానీ ఎర్రగా ఉన్నది దేవుడికి పెట్టండి. సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి గరిక ద్వారా అర్చించండి. ఇలాంటి కరుంగాళి మాల వేసుకోండి. యాక్టివేట్ అవుతుంది మన యొక్క చక్రాస్ అంతా కూడాను. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు. మరియు మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి ఆయన నంబర్కి వాట్సప్ చేయండి. మీ పేరు, మీ యొక్క వివరాలన్నీ కూడా వాట్సప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. కాల్ చేయకండి, ఓన్లీ వాట్సప్ చేయండి. ఆర్టీవీ ప్రేక్షక మిత్రులకి మా యొక్క ఛానల్ ద్వారా పూజా టీవీ అనే ఒక ఛానల్ని కూడా మనం ప్రారంభించాము. మీరు మా ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలన్నింటి కూడా వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.